మొన్ననే అచ్చెన్నాయుడు గారు ఏపీఎస్ఆర్టీసీకి లేఖ రాశారన్నప్పుడు నేను చెప్పా, బస్సులు ఇవ్వండి, దాంట్లో లిటిగేషన్ ఎందుకు పెట్టుకోవాలి మీరు అన్నట్టు. ఇంతకుముందు ఉట్టి ప్రకటన చేశారు కానీ బస్సులకి అడగలేదు. కానీ బస్సులు ఇవ్వట్లేదంటూ ఓ ప్రచారం చేసుకొచ్చారు. ఈ దఫా బస్సులు ఇస్తామని ఏపీఎస్ఆర్టీసీ లేఖ రాసింది. నేను రెడీ, మీరు ఎన్ని బస్సులు కావాలో చెప్పండి, ఇస్తామని చెప్పి. ఇప్పుడు మొన్న రాశారు కదా, బస్సులు లేక ఇబ్బంది పడిపోతున్నారు. ఇప్పుడు చూడండి, అంటే నేను చెప్పే మాట ఆంధ్రప్రదేశ్లో సెకండ్ వాయిస్ నేను ఇచ్చేటువంటిది. ఎందుకంటే ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అంతా ఒక సైడ్ కూర్చుండిపోయి రోజు జనాలకి విషాన్ని నింపుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ మొన్న ఏం రాసుకొచ్చారు, బస్సులకి ఇబ్బంది పడిపోతున్నారు, బస్ స్టాండ్లో ఉన్న ఫోటోలు వేశారు. రేపు వేస్తారేమో చూడండి, రేపు శనివారం, సోమవారం, ఆదివారం ఈ 3 రోజులు వేస్తారేమో చూడండి. తెలుగుదేశం కోసం మళ్ళీ బస్సులు ఇచ్చినప్పుడు మరి తగ్గుతాయిగా, అప్పుడు వేస్తారేమో చూడండి. అట్లాగే బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులైనా ఏమన్నా రాస్తారేమో చూడండి. రెండోది, ఆర్టీసీ బస్సులు ఇవ్వరు అని రాసుకొచ్చారు. ఎందుకు ఇవ్వము, చక్కగా రమ్మనమని చెప్పారు. ఇప్పుడు ఇంకా ఆర్టీసీ వాళ్ళకి డబ్బులు వస్తాయి, ప్లస్ ఇది. కాకపోతే పాయింట్ అలా ఏంటంటే, ఈ బస్సులలో ఎంతమందిని తీసుకురాగలుగుతారు, ఎన్ని బస్సులు అడుగుతారు అన్నటువంటి ద్వారా ఎంతమంది వెళ్తున్నారు అన్నది కూడా తెలిసిపోతుంది. వాస్తవంగా ప్రతిపక్షాలు ఆర్టీసీ బస్సులు ఎందుకు కోరవంటే, వీళ్ళు ఎన్ని బస్సులు అడిగారో లెక్కేసుకుని ఆ బస్సుల ప్రకారం ప్రభుత్వం ఓ నివేదిక అంచనా వేసుకుంటుంది. కాబట్టి అడగరు. ఇప్పుడు అడిగారు కాబట్టి ఆ లెక్క ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంటుంది.